హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు పులిహోర పులుసు ఎట్లా వేసుకుందామో చూద్దాం పారు. ఇవాళ మనము పులిహోర పులుసు వేసుకుందాము. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటది. నేను 1/2 కిలో చింతపండు నానబెట్టుకున్నా. ఇప్పుడు ఇది పులుసు పిసుకుందాం, మంచిగా పక్కన పెట్టుకుందాం. ఇది ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పులిహోర కోసం పప్పులు వేయించుకుందాం. 1 చెంచా పెసరపప్పు తీసుకుంటున్నా, 1 చెంచా కందిపప్పు. ఇవి మంచిగా దోరగా వేయించుకుందాం. ఈ పక్కకు తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూను ధనియాలు వేయించుకుందాం, 1 స్పూన్ నువ్వులు, సగం స్పూన్ జీలకర్ర. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఇవి కూడా పక్కకు తీసుకుందాం. మంచిగా దోరగా వేయించుకున్నాం కదా, ఎక్కువ ఇవి మెత్తగా పొడి పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడు చింతపండు రసం పిసుకున్నాం కదా, ఇప్పుడు మరగబెట్టుకుందాం. ఇట్లా చిక్క విసుకున్న చింతపండు రసం మంచిగా మరగబెట్టుకుందాం. ఉప్పు వేసుకుందాం. 2 చెంచాల ఉప్పు వేసుకుంటున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. ఇప్పుడు చించేసుకుందాం. ఇలా కొంచెం బెల్లం వేసుకుందాం, కట్ చేసుకున్న బెల్లం. కొంచెం ఇంగు వేసుకుందాం. మంచిగా చిక్కగా అయ్యేదాకా మరగబెట్టుకుందాం. మంచిగా మరుగుతుంది కదా, పులిహోరలకు మంచిగా పులుసు మరుగుతుంది కదా, ఇంకా కొంచెం దగ్గర కావాలి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, పప్పులు మిక్సీ పట్టుకున్నాం కదా, మెత్తగా ఇట్లా మెత్తగా పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకుందాం. మంచిగా ఉండలు కట్టకుండా జల్లి జల్లి కలుపుకోవాలి. పులిహోర పులుసు మంచిగా చిక్కగా అయింది కదా, ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని పులిహోర పులుసు పోపు పెట్టుకుందాం. కడాయి వేడైంది కదా, నూనె పోసుకుందాం. ఒక 4 స్పూన్ల నూనె పోసుకుంటున్నా. నేనైతే నూనె తక్కువనే పోసుకుంటున్నా. 1/2 కిలో చింతపండుకు 4 చెంచాల నూనె పోసుకున్నా. కావాలంటే మీరు ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడి అయింది కదా, పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ మనం పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. నేను కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు కడిగి పెట్టుకున్నా, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేసుకుందాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఇంగు వేసుకుందాం. ఇవి సగం దాకా ఫ్రై అయినాయి కదా, నేను ఒక 10 గల్ల ఎండుమిర్చి తీసుకున్నా, మధ్యలో తీసుకొని వేసుకుంటున్నా. ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు గుప్పెడు కళ్యామాకు కూడా వేసుకుంటున్నా. ఇవి మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాం. దూరగా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు వీటిని కొంచెం పక్కకు జరిపి 1 స్పూను నువ్వులు వేయించుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం సరిపోయేంత. నేను 2 చెంచాల పసుపు వేసుకున్నా. పోపులా కొంచెం ఉప్పు వేసుకుందాం. అంతే, పోపు అయిపోయింది. ఇప్పుడు పులుసులో పోసుకొని 2 నిమిషాలు మరగబెట్టుకుందాం. మంచిగా ఇప్పుడు పులుసులో పోసుకుందాం.
చింతపండు పులుసు మంచిగా చిక్కగా వచ్చింది కదా, ఇట్లా వస్తే మంచిగా ఉంటది. ఇంకా స్టవ్ బంద్ చేసుకోలేదు, మనము స్టవ్ బంద్ చేసుకోక ముందే పులుసు పెట్టి పోసుకున్నా. ఎందుకంటే ఒక్క నిమిషం ఇలా ఉడకాలే పోపులా. ఇట్లా దగ్గరికి వేసుకుంటే అన్నములా ఎక్కువ పులుసు కూడా పట్టది. ఒక్క చెంచా వేసుకోగానే మంచిగా వచ్చింది కదా చిక్కగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. పులిహోర పులుసు తయారైంది. పులిహోర పులుసు అయిపోయింది. మంచిగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా నేను చేసినట్టుగా ఒక్కసారి చేసుకొని టేస్ట్ ఎట్లుందో చెప్పుర్రి. చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళొక్క కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.